రైట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఒంటిమిట్టలో 29-30 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ ఆరోపణలతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. ఘర్షణలతో 2 గంటలుగా పోలింగ్ అక్కడ జరపట్లేదు అన్న సమాచారం అందుతోంది. వైసీపీ రిగ్గింగ్ చేస్తోంది అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో అనుచరులతో కలిసి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అక్కడికి వచ్చారు. రామ్ ప్రసాద్ రెడ్డి రాకతో ఇటు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. మంత్రి రావడాన్ని నిరసిస్తూ వైసీపీ ఆందోళన బాట పట్టింది. రోడ్డుపై బైఠాయించి రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా నిరసనకు దిగారు. దీంతో రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషాలను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, అక్కడ ఉప ఎన్నిక ఉద్రిక్తంగా మారుతున్న సన్నివేశాలను ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మా ప్రతినిధి అక్కడ ఉన్నారు, అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్, గ్రౌండ్ రియాలిటీని మనకు తెలియచేయడానికి. ఓవర్ టు యు గణేష్. ఎస్, ఎందుకంటే ఒక అసెంబ్లీ ఎన్నికలు ఏ స్థాయిలో జరుగుతాయో మనకి జడ్పీటీసీ బై ఎలక్షన్స్ ఆ స్థాయిలో జరుగుతాయనేది మనకి ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే పులివెందులు కావచ్చు, 2 ఎలక్షన్స్ కూడా మనకి నిరూపిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఇప్పటివరకు దాదాపు 4 గంటలు అయింది. అంటే ఇంకొక గంట ఎలక్షన్ మనకి మిగిలి ఉంది. అన్ని చోట్ల కూడా దాదాపుగా ఒక ఉద్రిక్తమైన వాతావరణమే కనిపిస్తోంది. ఉదయం 5 గంటల నుంచి కూడా 5 గంటల 10 నిమిషాల నుంచి ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు, అంటే ఒంటిమిట్టలో జరిగిన ఘటన వరకు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే మనకి కనిపిస్తున్నాయి. అడుగడుగున పోలీసులు దాదాపుగా 2 చోట్ల కూడా దాదాపు 1200 మంది పోలీసుల్ని మోహరించారు. మరోవైపు డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేశారు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు, మరోవైపు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత కూడా చాలా చోట్ల జరగాల్సిన సిచ్యువేషన్లు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ స్థాయిలో లేవదనేది పోలీసులు ముందుగానే చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఊహించిన దానికంటే ఒక తక్కువ స్థాయిలో జరిగాయి అనేది. కానీ ఒంటిమిట్టలో జరిగిన ఘటన మాత్రం ఇప్పుడు దాదాపు 2 గంటలకు పైగా అక్కడ పోలింగ్ బూత్లో 29-30 బూతుల్లో పూర్తిగా పోలింగ్ నిలిచిపోయింది. అక్కడ ఓటర్లు దాదాపుగా ఇప్పటికీ 50 నుంచి దాదాపుగా 40 నుంచి 50% మాత్రమే అక్కడ ఓటింగ్ వేశారనేది చెప్తున్నారు. 2 బూతుల్లో కూడా 29-30 బూతుల్లో. ఈ బూత్లో ఇప్పుడు తిరిగి ఏ విధంగా పోలింగ్ జరుగుతుందా జరగదా అనేది ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ లేకపోతే ఎన్నికల అధికారులు కానీ ఇప్పటికొచ్చి స్పష్టం చేయడం. ఎందుకంటే మంత్రి ఆ ప్లేస్ కి వచ్చారు అని చెప్పి వైసీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు అనుకోండి, మరి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారా, వెళ్ళిపోయారా, జరుగుతుందా లేదా? ఎస్, చాలా వరకు అక్కడికి ఆ సిచ్యువేషన్లో చూసిన తర్వాత, ఎందుకంటే ముందుగా వైసీపీ వాళ్ళు లోపల 29-30 బూతుల్లో వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారంతో టీడీపీ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అక్కడికి అనుచరులతో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఒక తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. పరస్పరం కార్యకర్తలు కొట్టుకున్నారు. అందులో ఉండే బూత్ ఏజెంట్ల పైన దాడులు జరిగినాయి. 2 వైపులా కూడా జరిగినాయి. ఈ దశలో సీసీ కెమెరాలు కూడా పగిలిపోయినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంత తీవ్ర స్థాయిలో జరిగిన తర్వాత రాంప్రసాద్ రెడ్డి బయటకు వచ్చారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాదాపుగా రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, లేకపోతే మిగతా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అంజద్ ఖాన్ లాంటి మాజీ డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కసారిగా చేరుకొని రోడ్డుపైన బైఠాయించారు. రాంప్రసాద్ రెడ్డి ఈ విధంగా లోపలికి వెళ్లడాన్ని వాళ్ళు నిరసించారు. ఈ సిచ్యువేషన్ని కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోటల్గా చూస్తే ఇవన్నీ చూసిన తర్వాత, అంటే డిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు, మరోవైపు ఘర్షణ వాతావరణ నేపథ్యంలో అధికారులు దాదాపుగా దీన్ని అంటే 2:30 గంటల తర్వాత 3 గంటల నుంచి పూర్తిగా దీన్ని పోలింగు కేంద్రంలో పోలింగ్ నిలిపివేశారు. ఘర్షణ జరుగుతున్న సమయంలోనే చాలామంది ఇక్కడ నుంచి అంటే ఈ ఘర్షణ వాతావరణం జరుగుతున్న నేపథ్యం ఏమవుతుందనే ఆందోళనతో చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఓటర్లు. అయితే దీనిపైన ఎప్పటికీ నిర్ణయం తీసుకుంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకి అక్కడ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. జిల్లా కలెక్టరు దీనిపైన శ్రీధర్ ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఏమీ చెప్పలేమనేది ఆర్డీఓ స్పష్టం చేస్తున్నారు. అంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకుంటే తప్ప ఏమీ చేయలేమనేది వాళ్ళు చెప్తున్నది. అంటే దాదాపుగా ఒక 2 గంటలకు ఉండిపోతే మిగిలిన టైం కేవలం ఇప్పుడు 4 గంటలు దాటిపోయింది. ఉన్నది కేవలం ఒకే 1 గంట ఉంది. ఈ సమయంలోనే ఏదైనా తిరిగి దీనికి ఓటింగ్కి అనుమతిస్తారా, అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఓటర్లు అక్కడికి చేరుకుంటారనేది అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. కానీ డీఐజీ మనకి కోయ ప్రవీణ్ మాటల్లో మాత్రం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది, వచ్చిన వెంటనే దీన్ని మళ్ళీ తిరిగి మేము పోలింగ్ని చేసుకునేలాగా అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు. కానీ ఇంత పెద్ద ఘర్షణలో
ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, తిరిగి ఓటింగ్ చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికే దాదాపుగా 2 ప్రాంతాల్లో కూడా అంటే ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే పులివెందులు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కడపటి వార్తలు అందే సమయానికి 4 గంటలకి 70 నుంచి 80% మనకి పోలింగ్ జరిగింది. కానీ ఈ బూత్లో 29 ఒంటిమిట్టలో ఉన్న 29-30 గంటల్లో కేవలం 40 నుంచి 50% లోపు మాత్రమే ఉంది. ఇది జరిగే అవకాశం ఉందా లేదనేది అధికారులే స్పష్టం చేయట్లేదు. కాబట్టి ఇది జరుగుతుందనేది మాత్రం ఎవరు పూర్తిగా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వడం లేదు. గణేష్, దీని మీద రిటర్నింగ్ ఆఫీసర్ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే గంట నుంచి నిలిచిపోయింది. ఈ గంట అవకాశం ఇచ్చి మళ్ళీ ఒకవేళ 6 గంటల వరకు పెట్టినా మీరు అన్నట్టుగా ఓటర్లు మళ్ళీ ఆ ప్రాంతానికి రావాలి, ఓటు వేయడానికి ఇష్టపడాలి, మళ్ళీ జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా వెళ్ళాలి అని అంటే ఇవన్నీ సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఎందుకంటే ఆర్డీఓ రంగస్వామి ఇచ్చిన వివరణ ప్రకారం ఆయన నేనేమి నిర్ణయం తీసుకోలేను, 29-30 బూతుల్లో జరిగిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆపడం వరకు మాత్రమే, అంటే పోలింగ్ని కేవలం ఆపడం వరకు మాత్రమే తన పరిధిలో ఉంది. తిరిగి రీస్టార్ట్ చేయాలంటే జిల్లా కలెక్టర్ శ్రీధర్, అంటే ఎన్నికల అధికారిగా ఉన్న శ్రీధర్ మాత్రమే దీన్ని చేయగలరనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇప్పటికే దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు ఈపాటికే తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నా కేవలం 45 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 45 నిమిషాల్లో సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లో ఉంది. మేము వెళ్ళి ధైర్యంగా సురక్షితంగా ఓటు వేయగలమని నమ్మకం ఒంటిమిట్టలోని 29-30 బూతుల్లో ఉన్న వాళ్ళకి కలుగుతుందా? మరోవైపు కలిగిన తర్వాత వాళ్ళు అంత దూరం మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతారనేది అనేక ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అందుకని ఈ 45 నిమిషాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ పోలింగ్ పూర్తిగా ఏదైతే అప్పటి వరకు ఉందో దాన్ని మాత్రమే అక్కడ ఉండిపోయే అవకాశం ఉంది. లేదా అధికారులు ఏమైనా దీనిపైన ఒక మరో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల అధికారులు చాలా సందర్భాల్లో చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడైతే ఆగిపోయిందో 2 గంటల సమయాన్ని రావట్లేదు. అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రౌండ్ రియాలిటీ. మొత్తానికి గంట నుంచి అయితే అక్కడ ఒంటిమిట్టలో పోలింగ్ ఆగిపోయింది, రిగ్గింగ్ చేస్తున్నారు అని అంటూ వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషాలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు కూడా చేశారు. మంత్రి రాకాతో అంటే మంత్రి రాంప్రసాద్ రెడ్డి వచ్చారు అని అంటూ వాళ్ళందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి అయితే పంపించేశారు. ప్రస్తుతం పోలింగ్ అయితే అక్కడ నిలిచిపోయింది. మళ్ళీ పోలింగ్ జరుపుతారా, ఎప్పుడు జరుపుతారు అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రస్తుతం ఎవరు కూడా ఇచ్చే సిచ్యువేషన్ అక్కడ కనిపించట్లేదు. ఏం జరగ